ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. శిలువ మరణం నుండి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణమైన పరిశుద్ధ స్థితిని తలంచుచు అందరికీ శుభోదయం. మే 17వ తేదీ 2026 ఆరోహణ ఆదివారపు ఆరాధన దినము కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం లూకా సువార్త 24వ అధ్యాయము 50 నుండి 53 వచనముల వరకు. ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువు జననము అనేది వాస్తవమైన చరిత్ర ఘట్టం. అలాగే ఆయన శిల్వ మరణము పొంది సమాధిలో నుండి 3వ నాడు లేచుట, మరణమును ఓడించుట కూడా అంతే యథార్థమైన సంఘటనలై ఉన్నవి. ఆయన లేచిన తర్వాత శిష్యులతో 40 రోజులు రొట్టె విరిచుటయందును, బోధించుటయందును, పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించుటయందును, హెచ్చరికయందును దేవుని యొక్క సంకల్పం నెరవేర్చడానికి ప్రపంచ నలుమూలలకు వెళ్ళి సువార్తను ప్రకటించమని, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయవలెనని, దెయ్యములను వెళ్ళగొట్టమని ఆయన ఆజ్ఞాపించి ఉన్నారు. ఆ తరువాత తండ్రి తన కుమారుడిని తన కుడిపార్శ్వమున కూర్చుండుటకై సజీవులుగా పరలోకమునకు తీసుకునుటకు ఒలీవల కొండపై నుంచి తన శిష్యులు వెంట రాగా వారి సాక్షాత్తమై వారి కన్నుల ఎదుట చేతులెత్తి ఆశీర్వదించుచు పరమునకు కొనిపోబడెను. తన కుమారుని పట్ల అద్భుత కార్యములు చేసెను. శిలువ మరణం పొందినప్పుడు బేదిల్లిన శిష్యులు తండ్రి చేసిన ఈ అద్భుత కార్యముతో ఆరోహణమైన యేసుక్రీస్తును చూచిన శిష్యులు నమస్కారములు చేస్తూ ఉండిపోయిరి. అయితే వారి వెంట ఉండిన దూతలు ఆశ్చర్యపడుకుడి ఆయన ఏ విధముగా వెళ్ళెనో ఆ విధముగా మరలా వచ్చినని వారికి శుభవార్త వినిపింపచేసిరి. కావున మనము ఆరోహణ ఆదివారపు దీవెనలు పొందు నిమిత్తము ఆయన చేతులెత్తి దీవించిన ఆశీర్వాదములను మన ఎల్లరిపై వర్షింప చేసుకునే విధంగా నిరంతరం ఆయన సముఖమున ఆయన దేవాలయంలో కృతజ్ఞతా వందనములు చెల్లిస్తూ ఆరోహణమైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం, ప్రార్థిద్దాం, దైవ దీవెనలు పొందుదాం. ప్రార్థన. ఆరోహణుడైన యేసుక్రీస్తు ప్రభువా, మా పాపక్షమాపణ నిమిత్తం నీ ప్రాణత్యాగమునకు 3వ దినమున పునరుద్ధరణుడిగా లేచిన మృత్యుంజయుడా నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. మరణమును జయించిన తర్వాత మీ శిష్యులకు నమ్మిన వారికి, నిన్ను వెంబడించిన వారికి అందరికీ కనబడుచు సజీవుడుగా తండ్రి యొద్దకు 40వ రోజున వెళ్ళిన నీ ఆరోహణమునకే సంతోషగానములు చెల్లిస్తున్నాం. దేవా, ఈ ఆరోహణ పండుగ ఆదివారం దినమున ఆరోహణ ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి వర్ధిల్ల చేయము. మేము నిరంతరము నీ రెండో రాకడ కొరకు ఎదురు చూచుచు ధ్యానించుచు నీ పరలోక రాజ్యమును అడుగుపెట్టే అంతస్తులో నిలుపుము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియబిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనము కలిగించి దీవెనలు కుమరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములను, తలాంతులను, భాగ్యములు, స్వస్థతలు, గర్భఫలములు పెంచమని వేడుకుంటూ ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆరోహణుడైన యేసుక్రీస్తు నామమున ఆరోహణ అద్భుతములను ధ్యానించగల శక్తిని, మరణ పర్యాంతము ఆత్మలకు పరిశుద్ధాత్మ ప్రభావమును ధరించి ఎగిరిపోగల ధన్యతలను, అట్టి దైవస్థితిని పొందగల శక్తిని మన ఎల్లరకు దయచేయను గాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం.
మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన